ఆయనకు శిలువ ప్రాణమైన మనందరి కోసము 3 మేకుల మధ్య వేలాడదీయబడి మనందరి కోసము ఆఖరి రక్త బొట్టు వరకు చిందించి చివరికి మరణాన్ని పొంది సమాధిలో చేయబడి 3వ దినమున సజీవుడై లేచిన గొప్ప దేవుడు ఆయన. సమాధిని బద్దలు కొట్టుకొని లేచాడు ఆయన లేచిన దేవుడు. ఎదుగు మనల్ని కూడా లేపుతాను, మిమ్మల్ని కూడా ఒక దినము మీకు కూడా ఉంది. మరణం అనేది అందరికీ సహజమే. ప్రతి ఒక్కరూ ఒక దినము చనిపోవలసిందే. అయితే చనిపోయిన తర్వాత శరీరము దాని తీర్పు ప్రకారం మట్టిలో కలిసిపోతుంది. అయితే ఆత్మ దేవుడు ఇచ్చాడు మనకి. ఆత్మకు ఒక తీర్పు ఉంది. దేవుని బిడ్డారా, మనము చేసిన ప్రతి పాపము లెక్కలేకి వస్తుంది. ఈ భూమి మీద అన్ని క్షమించగలిగిన వ్యక్తులు ఉన్నారు, కానీ మన పాపాలను క్షమించే వారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, మీ పాపాలకి నాకు ఒప్పుకుంటే నేను పాపినయ్యా అంటే మన పాపాలన్నీ క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఆయన నిజ రక్షకుడు, ఆయన లోక రక్షకుడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాను నేను, ఎందుకంటే నేను తయారు చేసుకున్న బిడ్డలు, నా స్వరూపం ముందు తయారు చేసుకున్న బిడ్డలు మీరు. అందుకోసమే దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతగానో ప్రయాసపడి ఆయన ఈ గ్రామానికి శుభవార్త చెప్పబడి పంపించాడు. ఈరోజు నమ్మిన ఎడల ఆయన రాజ్యం నిత్య రాజ్యం మన కొరకున్నది. ఆయన 2వ రాకడలో త్వరగా రానే ఉన్నాడు. ఆయన వచ్చిన తరువాత దేవుని బిడ్డలారా అందరము ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనము తీర్పు తీరుస్తాడు ఆయన. నమ్మిన వారికి, నమ్మని వారికి, నమ్మిన వారిని ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. నమ్మని వారికి శిక్ష ఉంటుంది. అదే ఆరని నరకాగ్నిగుండము, నిత్యము కాలి అగ్నిగుండము. అక్కడ ఎవరు మనల్ని రక్షించారు లేరు. ఈ భూమిని అయితే మనకు రక్షణ ఉన్నది. ఈ రోజు రక్షణ సువార్త అయిన నువ్వు ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు నిజ దేవుడుని అంగీకరించి నీ పాపాలను వదిలేసి ఆయన వైపు చూసినట్టయితే, రక్షణ పొందుకున్నట్టయితే ఆయన రాజ్య బిడ్డగా చేసుకోనికి సిద్ధము కావున్నాడు దేవుడు. రోజు నమ్మిన నీవు, ఈ వర్తమానం విన్న నీవు దేవుని వైపు చూసినట్టయితే ఆయన బిడ్డగా చేసుకుంటాడని ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి ఇక్కడికి నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ మాటలు పలికించడానికి సహాయం చేసిన గొప్ప దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ గ్రామ నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామాన్ని దీవించులాగున, ఆశీర్వదించులాగున, వీరు పండిస్తున్న ప్రతి పాడి పంటను దీవించులాగున, ఏ అనారోగ్యాలతో బాధపడుచున్నారో వారు ఆయన నామమందు స్వస్థత కలుగులాగున ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ గ్రామ క్షేమం కోసం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవా, మహిమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడవు, సర్వాధికారి అయ్యా గొప్ప దేవా, నాయనా ఈ సువార్తను నాయన ప్రభువా, నాయన ప్రభు మమ్మల్ని అందరినీ పంపించి ప్రభు నీ సువార్తను నాయన ఈ గ్రామానికి చేర్చినందుకు స్తుతులు స్తోత్రములయ్యా ప్రభువా. నాయనా ఈ మాటలు విన్న నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చుకోండి ప్రభువా. నాయనా నీ రాజ్యమునకు సిద్ధపరచుకోండి అయ్యా గొప్ప దేవా. నాయనా మరణించిన తర్వాత కూడా ప్రభువా, నాయనా నాయన మాకు ఒక నిత్య రాజ్యం ఇచ్చే గొప్ప దేవా, నాని తెలుసుకొని ప్రభు ప్రతి ఒక్క బిడ్డ మారేలా సహాయం తెచ్చండి ప్రభువా. నాయనా ఏమైతే నాయనా మాటలతో నాయనా మీరు నాయన ఒక నిత్య జీవమైన మాటలు మాకు అందించిన ఆయన మమ్మల్ని నడిపించినందుకు నాయనా ఈ గ్రామంలో ప్రభువా, నాయనా ఏ బిడ్డ కూడా ప్రభువా నాయనా నిత్యాగ్నికి వెళ్ళకూడదని ప్రభువా, నాయనా నీ యొక్క మాటలు పంపించిన గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములయ్యా ప్రభువా. నాయనా ఈ ఊరిని దీవించండి, ఆశ్రయించండి. నాయన వచ్చిన మాటలు, మేము తెచ్చిన మాటలు ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ విని చదివి ప్రభువా గ్రహించుకొని జ్ఞానముతో నాయన నీ రాజ్యం సిద్ధపడేలా సహాయం చేయండి ప్రభువా. ఏ ఆత్మ కూడా నశించకూడదని ప్రభువా నీ చిత్తమై ఉంది ప్రభువా. నాయన మమ్మల్ని అందరినీ ప్రభువా నీ సువార్త ప్రకారం నడిపించినందుకు నాయన ఈ గ్రామాన్ని మరలాడుతున్నాం ప్రభువా. ఏ బిడ్డ నశించిపోకుండా నాయన పరలోక రాజ్యములకు మీరు చేర్చాలని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నాయన మీకే నాయన స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బతిమిలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.